మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. దళంలో ఉన్నప్పుడు మెయిన్గా మేము విన్నది కుక్కునూరు పోలీస్ స్టేషన్ బ్లాస్ట్. అసలు ఆ పోలీస్ స్టేషన్ని బ్లాస్ట్ చేయాలని ఎందుకు ప్లాన్ చేశారన్న? పీపుల్స్ వార్ పార్టీ చాలా స్టేషన్ల మీద దాడులు చేసింది. ఆ రోజు నేను కూడా దాంట్లో వన్ ఆఫ్ ది మెంబర్గా ఉండే ఆ రోజులలో. కాంగ్రెస్ లీడర్ రామరెడ్డి గారిని ఎందుకు చంపారన్న? కాంగ్రెస్ లీడర్ రామరెడ్డికి సంబంధించి ఆయన కొంచెం ఏమంటాం, ఆయన కొంచెం పెత్తందారి. ఏ సామాజిక వర్గంలో ఉన్న మనుషులు తిరిగి మాట్లాడే పద్ధతి ఉంటుంది. అంటే ఎన్ని రోజుల ముందు ప్లాన్ వేశారన్న ఆయన చంపాలని? ప్లాన్ అంటే ఎన్నో రోజులు కాదు. రియల్గా ఏమవుతుందంటే జగదీష్ అని స్వరూప, మా జిల్లా సెక్రటరీ జగదీష్, వాళ్ళకి మేము చేస్తాము అని చెప్పుకోవడానికి ఇలా మనుషుల్ని చంపడము లేదా బెదిరింపు లెటర్స్ రాయడము అంతేనా? పార్టీలు తక్కువ, బెదిరింపు లెటర్లు అవసరం లేదు, పార్టీకి అంత అవసరం లేదు. మామూలుగా హెచ్చరికలు అంటే ఏదన్నా ఒక విషయంలో వాళ్ళు పద్ధతిగా లేకపోతే. ఇన్సిడెంట్ జరిగిందన్న ఛత్తీస్గఢ్లో కూడా ఒక కాంగ్రెస్ లీడర్ని ఇన్ఫార్మర్ అనే నెపంతో చంపేశారు. అది నిజంగా నెపం ఉంటేనా, అంటే జస్ట్ అనుమానం వస్తేనే చంపేస్తారా? పార్టీ పర్ఫెక్ట్గా దాదాపుగా సమాచారం పార్టీ చంపేస్తుందని మీరు అనుకోవద్దు, వదిలిపెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఈ మావోయిస్ట్ పార్టీలో ఉన్న 5 సంవత్సరాలు, అంటే మీరు అడవిలో ఉన్న కాలంలో మీ మీద ఎన్నిసార్లు అటాక్ జరిగింది? మా మీద ఒక ఎందుకన్నా కుటుంబాలని కన్న తల్లిదండ్రుల్ని అందరినీ వదులుకొని వెళ్ళి ప్రజల కోసము, మరి ఇప్పుడు ఆ ప్రజలు మీకు సపోర్ట్ ఉంటున్నారా? మనకి సపోర్ట్ ఉండబట్టే కదా. ఓ 30,000 మంది ఫోర్స్ని పెట్టినావు, ఎన్ని కోట్ల రూపాయలు, ఎన్నిసార్లు హెలికాప్టర్. న్యూస్ చూస్తేనేమో 22 మంది మావోయిస్టులని పోలీస్ వాళ్ళు చంపేశారని చెప్పి చెప్తున్నారు కర్రగుట్ట మీద. ఇదంతా కర్రెగుట్టల మీద జరిగినటువంటిది కాదు, ఇది కింద జరిగినటువంటిది. నేషనల్ పార్కు ఆ ప్రాంతాలలో జరిగిన ఎన్కౌంటర్లు తప్ప కర్రెగుట్ట మీద నాకు తెలిసి ఒక్కసారి కూడా. అన్న, మీరు దళంలో ఉన్నప్పుడు మెయిన్గా మేము విన్నది కుక్కునూరు పోలీస్ స్టేషన్ బ్లాస్ట్. అసలు ఆ పోలీస్ స్టేషన్ని బ్లాస్ట్ చేయాలని ఎందుకు ప్లాన్ చేశారన్న? పీపుల్స్ వార్ పార్టీ చాలా స్టేషన్ల మీద దాడులు చేసింది, రైడ్లు చేసింది. మీ దళంలో అదే మేము అంటే ఇప్పుడు ఆ రోజు నేను కూడా దాంట్లో వన్ ఆఫ్ ది మెంబర్గా ఉండే ఆ రోజులలో. అయితే మాకు ఆయుధాలు కావాలంటే స్టేషన్ల మీద రైడ్ చేసేది అనమాట. అప్పుడు పీపుల్స్ వార్ పార్టీ చాలా చోట్ల రైడ్లు చేసింది, తుపాకులు ఎత్తుకొచ్చుకునేది. అంటే వాళ్ళ స్టేషన్ల మీద పడి కొట్టి మనం పట్టుకొచ్చుకునేవాళ్ళం. ఆ క్రమంలో మనం ఈ ప్రాంతంలో మనకి ఎక్కడ మనం రైడ్ చేయగలుగుతాం అనేది ఫస్ట్ రెక్కీ చేసినాం. ఈ ప్రాంతంలో ఎక్కడ, ఇటు ములకల్పల్లి నుంచి అశ్వరావుపేట, దమ్మపేట, ఇట్లా వచ్చేసి కుక్కునూరు, ఈ ప్రాంతం అంతా ఒక రెక్కీ చేసిన తర్వాత పార్టీ ఒక అవగాహనకు వచ్చింది. అశ్వరావుపేట సర్కిల్, అది అశ్వరావుపేట సర్కిల్ కాబట్టి అశ్వరావుపేటలో వెపన్స్ ఉంటాయి, అశ్వరావుపేటలో రైడ్ చేద్దాం అనేది అనుకున్నాం ఫస్ట్. అనుకున్న తర్వాత ఓకే, దాని సాధ్యాసాధ్యాలని మళ్ళొకసారి సమావేశం పెట్టుకొని ఎంత దూరం వస్తుంది, మనం ఎట్లా ఎస్కేప్ అవుతాం, ఒకవేళ రైడ్ అయిన తర్వాత మనం ఎస్కేప్ కాగలుగుతాం లేదా, వితిన్ 1 అవర్లోనో 2 అవర్లోనో మనం ఎక్కడికొక్కడికి వెనకకి రావాలి, రిట్రీట్ కావాల్సిందే. ఈ క్రమంలో చర్చ వచ్చిన తర్వాత అశ్వరావుపేట అంటే కొంచెం ప్లెయిన్లో ఉంటుంది, మళ్ళీ వెనకకి రావాలంటే దగ్గర 50 కిలోమీటర్లు సుమారు వస్తుంది. ఈ లోపల మనం ఎక్కడో ఒక్కడ మళ్ళీ శత్రు వలలో పడే అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడికంటే కూడా కుక్కునూరు బెటర్ ఉంటుంది. కుక్కునూరు అయితే 1 అవర్లో మనం అవతల పడవచ్చు, ఇక్కడ రైడ్ చేయొచ్చు. 1 అవర్లో మనం గోదావరి అవతల, మేము గోదావరి అవతల నుంచి వచ్చేటప్పుడు ఏది మన ఇప్పుడు అంతా ఇప్పుడు కుక్కునూరు కూడా ఆంధ్రాలో వెళ్ళిపోయింది, ముంపు ప్రాంతంలో. మీకు పడవలు హెల్ప్ చేసేవాళ్ళు వీళ్ళందరూ ఉంటారా గోదావరి అటు ఇటు? ఆ రోజు అది వేసవిలోనే కాబట్టి పడవలతో పెద్ద పని లేదు, నీళ్ళు కొంచెం ఇంత లోతుండే. మామూలుగా వచ్చేసి రైడ్ చేసి పోయినాం. అంటే ఒక ట్రాక్టర్ చూసుకొని ఒక పెళ్లి బృందం లాగా, వెపన్స్ ఏం కనపడకుండా ఒక పెళ్లి బృందం లాగా కొంత చీకటి పడ్డప్పుడు వెళ్ళిపోయి ఒకటేసారి స్టేషన్ మీద పడితే ఎవరు లేరు స్టేషన్లో. అప్పుడు స్టేషన్లో ఎవరు లేరు. సరే, మేము కూడా అనుకున్నది ఏంటంటే వెపన్స్ ఏమైనా ఉంటాయో అని చూసాం. ఏం లేకపోతే ఇక మా వాళ్ళు కొంతమంది మైన్స్ పెట్టేసి దాన్ని కూల్చేసి మళ్ళీ వెంటనే రిట్రీట్ అయినాం. ఆ కేసు కూడా మన మీద ఉండే, అది కూడా పోయిందిలే, కేసు పోయిందా ఏం లేదు. దాంట్లో ఉన్నోళ్ళు కూడా
అంటే పార్టీ ఆ రోజు ఏది చెప్తే అది చేయాలి మనం. పార్టీ నిర్ణయం తప్ప మన వ్యక్తిగత నిర్ణయం కాదు. కాంగ్రెస్ లీడర్ రామరెడ్డి గారిని ఎందుకు చంపారన్న? కాంగ్రెస్ లీడర్ రామరెడ్డికి సంబంధించి ఆయన కొంచెం ఏమంటాం, ఆయన కొంచెం పెత్తందారి అంటే రెడ్డి సామాజిక వర్గం కావచ్చు. ఆ మనుషులు కొంతమంది ఏ సామాజిక వర్గంలో ఉన్న మనుషులు తిరిగి మాట్లాడే పద్ధతి ఉంటుంది. ఆయనకి ఆ పద్ధతి కాకుండా పెత్తందారిలాగా వ్యవహరించేవాడు. ఆ ప్రాంతంలో కొంచెం ఆధిపత్యం కోసం అణగారిన వర్గాలని కొంచెం అణచివేయడం కానీ, మహిళల పట్ల కొంచెం దురుసుగా ఉండడం కానీ, ఇట్లాంటివన్నీ ఆయన మీద చాలా ఆరోపణలు ఉన్నాయి. ఆ తర్వాత పోలవరం ఒకటి కీలకంగా ఉండే అప్పుడు, పోలవరంకి మావోయిస్ట్ పార్టీ వ్యతిరేకంగా ఉండే అప్పుడు, పోలవరానికి అనుకూలంగా ఉండొద్దని చెప్పి మనం చాలాసార్లు చెప్పాం వాళ్ళందరికీ కూడా. పోలవరానికి వ్యతిరేకంగా కొంచెం మీరు ఉండండి, మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అధికారంలో ఉంది, మీ ప్రాంతం అంతా మునిగిపోతుంది, అంత అసలు పోలవరం ప్రాజెక్టు ప్రజల కోసం కాదు, అది కార్పొరేట్ కంపెనీలకు లేకపోతే ఇంకొకళ్ళకు ఉపయోగపడేది తప్ప ప్రజలకు ఉపయోగపడేది కాదు. తర్వాత ముంపు ప్రాంతం ఎక్కువ ఉంది, కొండలు గుట్టలు, జీవవైవిధ్యానికి చాలా గొడ్డలు పెట్టిలా ఉంటుంది, ఇది కరెక్ట్ కాదని చెప్పేసి ఆ రోజు మావోయిస్ట్ పార్టీ దాన్ని వ్యతిరేకించిన క్రమంలో మనం ఎన్నిసార్లు చెప్పినా కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పెత్తందారులు, కాంగ్రెస్ లీడర్లు వాళ్ళు మనకి కాదని చెప్పేసి ప్రజల నిర్ణయానికి వ్యతిరేకంగా పనిచేశారు. తర్వాత ఎస్పెషల్లీ రామరెడ్డి అనేటైనా నేను చెప్పినట్టు ఆధిపత్యం, మహిళల్ని చికా చేయడంలో కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ట్రైబ్స్ని పెత్తందారిగా ఉండి కొట్టడం, తిట్టడం, కొంచెం ఆయన మాటే కొంచెం దురుసుగుండేది అనమాట. అసలు మనిషిలాగా పిలిచేవాళ్ళు కాదు వాళ్ళు. అరేయ్, ఒరేయ్, అసేయ్, ఒసేయ్, ఈ పదజాలం అనమాట. సరే, ఈ క్రమంలో పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది, దాంట్లో భాగంగా జరిగిపోయింది, అంతే. అది అంటే ఎన్ని రోజుల ముందు ప్లాన్ వేశారని ఆయన చంపాలని? ప్లాన్ అంటే ఎన్నో రోజులు కాదు. రియల్గా ఏమవుతుందంటే జగదీష్ అని స్వరూప, మా జిల్లా సెక్రటరీ జగదీష్, స్వరూప భార్యాభర్తలు, వాళ్ళకి హెల్త్ బాగాలేక బయటకు వస్తే పోలీసులు పట్టుకొని బోట్కప్ ఎన్కౌంటర్ అది పట్టుకొని చంపేశారు. జగదీష్, స్వరూప బోట్కప్ ఎన్కౌంటర్ తర్వాత పార్టీ ఒక సమావేశం ఏర్పాటు చేసి ఎట్లా మనం మన జిల్లా సెక్రటరీని, ఒక కమాండర్ని, ఇద్దరిని కూడా పోలీసులు బోట్కప్ ఎన్కౌంటర్ చేశారు. ప్రభుత్వం బోట్కప్ ఎన్కౌంటర్లో చంపేసింది. దీనికి ప్రతీకారంగా మనం ఏదన్నా ఒకటి ప్లాన్ చేయాలి, ఎవరి మీదనన్నా మనం పగ సాధించాలి అనే క్రమంలో పార్టీ సరే ఉన్న కమాండర్లందరినీ కూర్చోబెట్టి ఒక పిలిపించింది. ఆ క్రమంలో ఎవరెవరు హిట్ లిస్ట్లో ఉన్నారు, ఏంటి, మనం ఎంతవరకు చేయగలిగేది ఎక్కడన్నా ఉందా లేదా అని ఒక చర్చించుకొని ఒక 4-5 మనం అనుకున్న తర్వాత ఆ వారం రోజులలో 2-3 టార్గెట్ల దగ్గరికి వెళ్తే ఆ టార్గెట్లను మనం రీచ్ కాలే, అంటే కుదరలే, వద్దు. అయితే ఆ టార్గెట్లు మనం రీచ్ కాలేకపోయినాం. టీం పోయింది, యాక్షన్ టీం పోయి ట్రై చేస్తే రీచ్ కాలేదు. ఇతని దగ్గర రెక్కీ చేస్తే ఇతను ఓకే అవైలబుల్ ఉన్నాడు, పర్ఫెక్ట్, మనం అక్కడైతే చేయొచ్చు అనేది అనుకున్న తర్వాత సరే ఫస్ట్ ఉదయం పూట వెళ్ళినప్పుడు తను ఇంటి దగ్గర లేడు. ఇంకా ఈవినింగ్ 5 అట్లా సెంటర్లోనే ఉన్నారు. ఆయన సెంటర్లో ఒక 10 మందితోటి ఇట్లా ఉండే, అది గూడెం తొండిపాక. ఆ క్రమంలో మా యాక్షన్ టీం పోయి ఇంకా పార్టీ ఆ రోజు ఎవరినో కేటాయించింది, ఇంకా అంతా అయిపోయింది. అదంతా పార్టీ చెప్పిన దాని మేరకు వెళ్ళారు. ఎంతమంది వెళ్ళారన్న? ఇద్దరే వెళ్ళారు. వెళ్ళి అక్కడే సెంటర్లోనే కొట్టేశారు. సెంటర్లోనే షూట్ చేశారు. షూట్ చేసిన తర్వాత వెంటనే వెనక్కి వచ్చేసారు మా వాళ్ళు. అయితే ఎప్పుడైనా పార్టీలు ఒక ఉనికిని చాటుకోవడం కోసం, ఇట్లా మేము ఉన్నాము, మేము చేస్తాము అని చెప్పుకోవడానికే ఇలా మనుషుల్ని చంపడము లేదా బెదిరింపు లెటర్స్ రాయడము, అంతేనా? పార్టీలు తక్కువ, బెదిరింపు లెటర్లు అవసరం లేదు, పార్టీకి అంత అవసరం లేదు. మామూలుగా హెచ్చరికలు అంటే ఏదన్నా ఒక విషయంలో వాళ్ళు పద్ధతిగా లేకపోతే పద్ధతి మార్చుకోమని చెప్తారు, 1-2 సార్లు చెప్తారు. మూడోసారి అది సరే అక్కడ ఉన్న ఉద్యమం తీవ్రతను బట్టి, వాళ్ళకున్న పట్టును బట్టి ఏదన్నా చేయొచ్చు. అది అంటే ఇప్పుడు మీరు ఈ ఇన్సిడెంట్ చెప్తుంటే మొన్నటికి మొన్న ఒక ఇన్సిడెంట్ జరిగిందన్న, ఛత్తీస్గఢ్లో కూడా ఒక కాంగ్రెస్ లీడర్ని ఇన్ఫార్మర్ అనే నెపంతో చంపేశారు. అది నిజంగా నెపం ఉంటేనంటే జస్ట్ అనుమానం వస్తేనే చంపేస్తారా? ఇక్కడ
పార్టీ పర్ఫెక్ట్గా దాదాపుగా సమాచారం పర్ఫెక్ట్గానే ఉంటుంది పార్టీ దగ్గర. అంటే చంపేయడం అంటే మీరు ఏ ఎవిడెన్స్ లేకుండా పార్టీ చంపేస్తుందని మీరు అనుకోవద్దు. వదిలిపెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. రీసెంట్గా జీవన్ అని ఒక అబ్బాయి దళంలో పనిచేసి బయటకు వచ్చిన తర్వాత పోలీసు వాళ్ళు తనని మౌల్డ్ చేశారు, అది ఇన్ఫార్మర్గా. ఆ విషయం పార్టీకి తెలిసిన తర్వాత రీసెంట్గా నేను ఆ న్యూస్ కవర్ చేయడానికి వెళ్ళా. రీసెంట్ ఒక్క 1 year బ్యాక్ ఆజాద్ ప్రెస్ మీట్ పెట్టిండు. అంటే మనం ఇప్పుడు క్లియర్గా మనం చెప్పుకోవడానికి మాకు కూడా సమాచారం ఇచ్చారు, ఇట్లా మేము ఒక ఇన్ఫార్మర్ని పట్టుకున్నాం, ప్రజా కోర్టు నిర్వహిస్తూ ఉన్నాం, ప్రజా కోర్టులో మీరు రావాలి కవర్ చేయడానికి అని అంటే, సరే నేను నా కెమెరామ్యాన్ మేము అందరం కలిసి వెళ్ళాం. రియల్గా వెళ్ళినప్పుడు తను చెప్పాడు అబ్బాయి ఎవరెవరు పోలీసులు ఎట్లెట్లా ఈయనని మలుచుకున్నది, ఏమేమి ఇన్ఫర్మేషన్ అడిగారు, ఎట్లా అడిగారు, ఎవరిని టార్గెట్ చేశారు, ఎన్ని డబ్బులు ఇస్తానన్నారు, ఇట్లాంటివన్నీ ప్రజా కోర్టులో బహిరంగంగానే వాళ్ళు ఒప్పుకుంటారు అనమాట. ఒప్పుకున్నప్పుడు సరే అయినా సరే తను నాకు తెలియకనో తెలుసో నాకు కొంత తెలవక నేనైతే చేశా ఇట్లాంటిది, ఇక నేను లైఫ్లో మళ్ళీ ఎప్పుడు చేయను, పార్టీకి ద్రోహం చేయను అంటే వదిలేశారు. తప్పు ఒప్పుకుంటే వదిలేశారు. అది ఫస్ట్ టైము ఆయన దొరికిండు, క్లియర్గా ఆయనే చెప్పిండు కదా. ప్రజా కోర్టులోనే ఇవన్నీ జరుగుతాయి. మీకు ప్రజా కోర్టు అంటే ఆషామాషి వ్యవహారం కాదు. మీకు చుట్టుపక్కల ఒక 20-30 ఊళ్ళల్లో 1000 మంది వచ్చి అక్కడ ఉంటారు. వాళ్ళు 1000 మంది ముందు మీరు తప్పు చేస్తే మీ తప్పు ఏంటో అక్కడ చెప్తారు. వాళ్ళు మీరు నిజమా అబద్ధమా మీరే చెప్తారు. అక్కడ ఎవరు మిమ్మల్ని ఒక దెబ్బ కొట్టరు, ఏది కొట్టరు. మీరు చెప్పిన తర్వాత అది 1-2 సార్లు ఆ తీవ్రతను బట్టి ఆ తర్వాత మీకు శిక్ష చేస్తారు ఆడ, అంతే తప్ప ఇంకా వేరే ఏం లేదు. ఇప్పుడు ఏ హత్య చేసినా అది కూడా ప్రజలకు తెలిసే జరుగుతుందా? ప్రజా కోర్టే కదా, ప్రజా కోర్టు వాళ్ళ నిర్ణయం మేరకే జరుగుతుంది ఆడ, ప్రజల నిర్ణయం మేరకే. ఇప్పుడు మీకు ఇన్ఫార్మర్లు అని అంటేనే వాళ్ళు తప్పించుకొని పోయి ఇంకెక్కడో తలదాచుకున్నటువంటి సందర్భంలో అక్కడుండి కూడా వాళ్ళు పార్టీకి వ్యతిరేకంగా పార్టీ కార్యకలాపాలని నాశనం చేయడం కోసం చూసినప్పుడు ఇంకా ఏదో యాక్షన్ టీం పోయి అక్కడ కొట్టేసి వచ్చేస్తారు. కానీ ఆ ఊళ్ళల్లో ఉన్న వాళ్ళని అయితే ప్రజా కోర్టులోనే పెడతారు. దొరికితే కంపల్సరీగా దొరికితే ప్రజా కోర్టు నిర్వహించిన తర్వాతనే వాళ్ళ మీద చర్య అనేది ఉంటుంది. అట్లా శిక్ష ఏది ఉన్నా అది. కమాండర్ క్రాంతి గారు ఎన్ని సంవత్సరాలు ఉన్నారు మొత్తం? నేను మావోయిస్ట్ పార్టీతో అయితే 5 years ఉన్నా. 5 years. అంతకుముందు వీళ్ళతోటి మనం ఒక 5 సంవత్సరాలు ఉన్నాం మళ్ళీ ఇక్కడ. అందులో మళ్ళీ 12 ఏళ్ల నుంచి విప్లవం నుంచి ఉన్నాం. అవును. సో మరి ఈ మావోయిస్ట్ పార్టీలో ఉన్న 5 సంవత్సరాలు అంటే మీరు అడవిలో ఉన్న కాలంలో మీ మీద ఎన్నిసార్లు అటాక్ జరిగింది? మా మీద ఒక 3 times జరిగింది. ఎలా తప్పించుకున్నా నాకు మీకు గుర్తుండిపోయే అనుభవం, ఒక చేదు అనుభవం? అనుభవం రియల్గా మేము ఏప్రిల్ 20వ తారీఖు అనుకుంటా, బహుశా ఏప్రిల్ 20 డేట్స్ సహా. ఏప్రిల్ 20 బాసగూడెం, అది ఛత్తీస్గఢ్ రాష్ట్రం బాసగూడెంలో. అంతకుముందు రోజు మేము యాక్షన్కి పోయినాం. యాక్షన్కి పోతే జస్ట్ బ్లాస్ట్ చేస్తే కానిస్టేబుల్ ఎవరో గాయాలని వెళ్ళిపోయింది అదంతా. ఎక్కడ చేశారు బ్లాస్ట్? బాసగూడెం దగ్గర. ఆ యాక్షన్ టీం ఒకటి పోయినాం, అంబుష్లో అనమాట. అది అయిపోయిన తర్వాత తెల్లారిపోతుంటే మేము ఆ ప్రధాన రహదారి, అది ఆ బాసగూడెం ఆవుపల్లి బీజాపూర్, ఆ ప్రధాన రహదారి తార్ రోడ్డే ఉండేది. మేమేం చేసినాం, బాసగూడెం దగ్గరలో షెల్టర్ తీసుకున్నాం. అక్కడ బాసగూడెం ఎంత దూరం, కిలోమీటరే పోలీస్ స్టేషన్, కిలోమీటర్ దగ్గరలో మా షెల్టర్ ఉంది. అక్కడికి పోయిన తర్వాత మార్నింగ్ టిఫిన్ అయింది. టిఫిన్ అంటే ఉప్మా చేసుకున్నాం, తింటా ఉన్నాం. అక్కడ నీళ్ళన్నీ కూడా మరగబెట్టి తాగాలి నీళ్ళు, ఎందుకంటే మనం తాగే నీళ్ళన్నీ మడుగులో నీళ్ళు ఎక్కడెక్కడ నీళ్ళు ఉంటాయి, రోగాలు వస్తాయని చెప్పి పార్టీ మరగబెట్టుకొని తాగుతుంది. ఈ క్రమంలో టిఫిన్ అయిపోయింది, వేడి చేసిన నీళ్ళు ఒకటి అక్కడ ఉన్నాయి. ఈ లోపల కొంచెం తుపాకులు క్లీన్ చేసుకోవాలి, ప్రతిరోజు వెపన్ క్లీన్ చేసుకోవాల్సిందే ఎవరైనా. అందరూ ఒకసారి చేసుకుంటే ఇబ్బంది అవుతుంది. ఒక 30 members ఉన్నాం మేము. సరే ఒక టీము ఇటు ఒక టీము అటు ఒక టీము కవర్లలో ఉంటాం. మా కమాండర్ కొంతమంది ఈ బ్యాచ్ని కవర్ చేసుకోమన్నాడు, కవర్ చేసుకుంటా ఉన్నారు ఇక్కడ బ్యాచ్. ఈ లోపల మా సెంటరీ వైపు నుంచి కుక్కలు మురుగుతూ ఉన్నాయి. సెంటరీ కొంచెం దూరంలో ఉన్నారు, ఊరికి మేము దగ్గర చాలా దగ్గర ఉన్నాం. ఊరికి కుక్కలు మురుగుతూ ఉంటే మా కమాండర్ అన్నాడు, ఏంది కుక్కలు మురుగుతున్నాయి ఎందుకో, ఏంది చూడండి అని అంటే, ఇంకా చూసేది ఎక్కడిది, వాళ్ళు వెపన్లు వేసుకొని వచ్చేసారు. అంటే ఒక మనిషిని గెదుముకుంటూ వచ్చేసారు వాళ్ళు. ఊళ్ళో ఒక మనిషి కనబడితే ఆయనని ఇట్లా అంటే ఉరకటం మొదలుపెట్టిండు. ఉరకడం మొదలు పెడితే వీళ్ళు గెదుముతూ ఉన్నారు పోలీసు వాళ్ళు. ఆ మనిషి ఏం చేసిండు, డైరెక్ట్గా దళం దగ్గరికి వచ్చేసిండు. ఇటు
వాళ్ళు అంత దూరంలో మమ్మల్ని చూసేసి ఫైర్ స్టార్ట్ చేశారు. ఇక్కడే ఉన్నాం మేమంతా ఇట్లా ఎవరికి వాళ్ళే. గెదుముకుంటూ వచ్చిన మనిషి మీ ఇన్ఫార్మర్ గ్రామంలో ఒక వ్యక్తి అయినా, గ్రామంలో ఒక వ్యక్తి అక్కడ దళం ఎక్కడ ఉన్నదో ఆయనకు కూడా తెలుసు. సరే సేవ్ చేద్దామనా లేకపోతే విషయం చెబుదామనా ఆ అంటే వాళ్ళు గెదుముతా ఉన్నారు కదా అని డైరెక్ట్ ఇటువైపు వచ్చిండు ఆయన. ఇటువైపు వచ్చేసేటప్పటికి ఏమవుతుంది, వాళ్ళు మమ్మల్ని చూసేసి ఫైర్ స్టార్ట్ చేశారు. ఫైర్ స్టార్ట్ చేస్తే ఇంకా అప్పటికప్పుడు మాకు కవర్లో ఉంది, వాళ్ళు మా కవర్లలోకి వచ్చేసారు. మేము ఏదైతే అనుకున్నామో వాళ్ళు వచ్చేసి అక్కడ నుంచి ఫైర్ స్టార్ట్ చేశారు. ఇక మేము కూడా 1-2 తూటాలు కొట్టినాం. కొట్టిన తర్వాత మాకు కవర్ ఎక్కడ కొంచెం ఒక 50 మీటర్ల దూరం పోయిన తర్వాత మాకు ఒక చెరువు కట్టలాగా ఒకటి వచ్చిందనమాట. అక్కడ నుంచి మేము కూడా కొద్దిసేపు ఫైర్ స్టార్ట్ చేసినాం. వాళ్ళు కొట్టే తూటాలు ఇంత దగ్గర పడతా ఉండేవి, దుబ్బలు ఎగుతూ ఉండేది అనమాట. మేము కొట్టే కూడా అంతే, వాళ్ళకి కూడా అంతే. వాళ్ళు కింద పడుకొని కొట్టుతూ ఉన్నారు. మేము చెరువు కట్ట కొంచెం ఆసరా చేసుకొని పుట్టగడ్డలు ఉంటాయి కదా, వాటిని ఆసరా చేసుకొని కొడతా ఉన్నాం. ఫస్ట్ టైం అనమాట. తూటాలన్నీ ఇట్లా పడతా ఉన్నాయి, వచ్చి దుబ్బలు ఎగుతూ ఉన్నాయి. ఇంకా భయం ఎక్కడిది, ఇంకా అక్కడ భయం అనేది లేదు అంతే. అంటే అక్కడ ఫైరింగ్ అంతా మామూలుగానే ఉంటుంది. అరే రారా ఇట్లా చిటికేయడం అనమాట. అరే రారా నీకు దమ్ముంటే రారా అని కొట్టుకుంటే. ఛత్తీస్గఢ్లో అంతే ఉండేది మొన్నటి వరకు కూడా. ఛత్తీస్గఢ్లో నక్సలైట్లదే పై చేయి, మీకు ఎక్కడ కూడా మావోయిస్టులదే పై చేయి తప్ప పోలీసులు పై చేయి. ఈ మధ్య కాలంలో కగారా ఆపరేషన్ స్టార్ట్ అయిన తర్వాత నుంచి పోలీసులు పై చేయి తప్ప అంతకుముందు మీరు ఏ ఇన్సిడెంట్ చూసుకున్నా మావోయిస్టులదే పై చేయి. అక్కడ ఏ బ్లాస్ట్ చేసినా, ఏ రైడ్ చేసినా, ఏది చేసినా కూడా వాళ్ళదే పై చేయి. కాబట్టి అక్కడ ఫైరింగ్ అంటే వాళ్ళు భయపడాల్సిందే తప్ప మేము భయపడేది లేదు అక్కడ ఛత్తీస్గఢ్లో. అప్పుడు ఫైరింగ్ జరిగినప్పుడు కానీ ఎప్పుడైనా కూడా మీ దళంలో సభ్యులు చనిపోయారన్న? చనిపోలేదు, ఎప్పుడు కాలేదు, చనిపోలేదు. ఎందుకంటే అంటే రియల్గా ఛత్తీస్గఢ్లో మొన్నటి వరకు పరిస్థితి ఏంటంటే ఫైరింగ్ అయితే చనిపోతే పోలీసు చనిపోవాల్సిందే తప్ప మావోయిస్టులు చనిపోయిన సందర్భాలు చాలా తక్కువ అక్కడ. అసలు ఛత్తీస్గఢ్లో ఎప్పుడు కూడా వాళ్ళదే పై చేయి. మేము రియల్గా ఫైరింగ్ అయిన తర్వాత ఒక పావు గంట ఏమో కొట్టిన తర్వాత వాళ్ళకన్నీ అనుకూలంగా ఉన్నాయి. పోలీస్ స్టేషన్ వచ్చేసి కిలోమీటర్ దూరంలో ఉంది. ఇటు ఆవుపల్లి పోస్టులు, అవుట్ పోస్టులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇంకా మనం ఎంతసేపు కొడతాంలే, వాళ్ళు కొంత ఎక్కువ గ్యాదర్ అవుతూ ఉన్నారు పోలీసు వాళ్ళు. మేమంతా 30 మంది ఉన్నాం. ఇంకా వద్దులే వెళ్ళిపోదాం అని చెప్పి మా కమాండర్ అన్నాడు. వెళ్ళిపోయినాం. అక్కడ మాకు ఎవరో కొంత ఒక వెపన్ అని ఒక కిట్ బ్యాగ్ అక్కడ వదిలేశారు. ఒక అబ్బాయి బహిర్భూమికి వెళ్ళిండు. పోయేటప్పుడు అక్కడ వెపన్ అను కిట్ బ్యాగ్ అక్కడ పెట్టేసి వెళ్ళిపోయాడు. రియల్గా వాళ్ళు పోలీసు ఎవరైతే ఎక్కడి నుంచి అయితే ఫైర్ చేశారో అక్కడి నుంచి వెనకకే వెళ్ళిపోయారు తప్ప ఒక్కడికి కూడా ముందుకు వచ్చి ఆ తుపాక్ కానీ ఆ కిట్ బ్యాగ్ కానీ పట్టుకొని పోలే. అంటే వాళ్ళకి భయం ఎక్కువ అక్కడ. అంటే మళ్ళీ అక్కడ ఏదైనా ఉంటుందేమో, మళ్ళీ ముందుకు పోతే. చాలాసేపు అక్కడ ఉండి ఫైర్ చేశారు, గంటన్నర ఫైర్ చేశారు. కానీ గంటన్నర తర్వాత వాళ్ళు అక్కడి నుంచి అట్టే వెనకకి వెళ్ళిపోయారు. మళ్ళీ మా వాళ్ళు ఊరోళ్ళని పంపించి అక్కడికి వెళ్ళి చూడుకోండి, ఏమన్నా మన వెపన్ ఒకటి అక్కడ ఉండిపోయింది, కిట్ బ్యాగ్ ఉండిపోయింది అంటే ఊరోళ్ళు పోయేసరికి ఆ కిట్ బ్యాగ్ అక్కడే ఉంది, ఆ వెపన్ అక్కడే ఉంది. ఇంకా పోలీసు వాళ్ళు వేసినటువంటి మోటార్స్ ఇవి ఉంటాయి కదా, అవన్నీ అక్కడ 1-2 పేలకుండా ఉన్నాయి, అన్నీ దొరికినాయి, మాకే దొరికినాయి అవన్నీ కూడా. కాబట్టి ఎప్పుడు మన వైపు నుంచి నష్టమేం జరగలేదు అక్కడ. 3 times మన మీద అటాక్ జరిగింది, 3 times కూడా ఎప్పుడు ఎక్కడ జరగలేదు అట్లా. మావోయిస్ట్ పార్టీలలో ఏటీపీ అని ఉంటుంది కదన్నా? ఏపీటీ అంటే ఏంటన్నారు? ఏం లేదు, ఇప్పుడు అపాయింట్మెంట్ టైం ఒక టైం పెట్టుకుంటాం అనమాట. సపోజ్కి రోల్ కాల్ ఒకటి జరిగిందనుకో, రోల్ కాల్ అని అంటే ప్రతి మిలిటరీలో కూడా రోల్ కాల్ ఉంటుంది. ఉదయాన్నే మనం ఎంతమంది ఉన్నాం అనేది ఒక లెక్క చూసుకుంటాం. ఫస్ట్ రోల్ కాల్ అందరూ వరుసగా నిలబడతారు. నిలబడిన తర్వాత నెంబర్ చెప్తారు. ఫస్ట్ 1 2 3 4 5 ఎంతమంది ఉంటే అంతమంది నెంబర్స్ వస్తాయి. ఒకవేళ ఎవరైనా బయటికి పోతే కూడా బయటికి పోయిన వాళ్ళ నెంబర్లతో పాటు ఇంతమంది మనం కౌంట్ అయితే ఇంత ఉన్నాం అనేది అనుకుంటాం. అనుకున్న తర్వాత ఆ రోజు అక్కడ ఎప్పటి వరకు ఉంటాం మనం, ఎప్పటి వరకు ఇక్కడ ఉంటాం మనం, ఏం పని మీద వచ్చినాం అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి సభ్యులందరికీ కూడా మా కమాండర్ చెప్తాడు. కామ్రేడ్స్, మనం పలాని పని మీద వచ్చినాం, ఇక్కడ ఒక అర్ధగంట ఉంటాం, ఇక్కడ అంతకంటే ఎక్కువ ఉండం, లేదు ఒక రోజు ఉంటాం, ఒక రోజు వరకు ఉంటాం. ఈ లోపల మన మీద శత్రువు దాడి చేస్తే మనం అంటే ఫైరింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఎవరు సాయిన వాళ్ళు వెళ్ళిపోతే కూడా ఒక ప్రదేశంలో కలుద్దాం, ఒక ప్రదేశం పెట్టుకుంటాం అనమాట. అంటే ఒక ఊరు, ఇప్పుడు ఇక్కడ మనం తిమ్మంపేటలో ఉన్నాం, ఇక్కడ ఫైరింగ్ అయింది. నెక్స్ట్ ఎవరైనా ఫైరింగ్ అయ్యి తప్పిపోతే మీరు పలానా దగ్గరికి రండి, ఒక ఊరు ఉంటుంది, ఇంకా ఒక అడ్రస్ చెప్తాం, అక్కడికి రండి. అక్కడికి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంటుంది, మళ్ళీ
కోడ్ యూజర్ నేమ్ పాస్వర్డ్ కామన్ కదా, యూజర్ నేమ్ పాస్వర్డ్. ఓకే, వచ్చిన తర్వాత ఎవరు వచ్చారో తెలియదు, ఒకవేళ చీకటి పడుతుంది, కొంచెం దూరం ఉంటాం, నువ్వు ఒక్కడివే వచ్చినవా లేకపోతే ఇంకా నీతోటి ఎవరన్నా వచ్చారా, అది కూడా సమస్య. కాబట్టి ఇక్కడ నుంచి మనం ఎవరు అని అరుస్తారు మా వాళ్ళు. అంటే పక్కన వాళ్ళకి కూడా ఒకరి యూజర్ నేమ్ పాస్వర్డ్ తెలియదు. లేదు, అందరికి కలిపి ఇప్పుడు ఇక్కడ ఒకటే అనుకుంటాం మనం. ఇప్పుడు ఈ దళం ఉందనుకో, ఇక్కడ నేను ఎవరు అని అంటే నేను ఏం చెప్పాలా, మైక్ అంటే మైక్ చెప్పాలా, కెమెరా అంటే కెమెరా చెప్పాలా, అప్పుడే నువ్వు కరెక్ట్ వచ్చినావు అన్నట్టు అర్థం అనమాట. కలిపి ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ అది అంటే అది అప్పటి వరకు ఆ రోజు వరకే, అది ఆ రోజు వరకే, అంతకు మించి కాదు మళ్ళీ. కాబట్టి ఆ రోజున్న పరిస్థితిలో ఇప్పుడు నువ్వు ఏడికి వస్తా ఉన్నావు, పలానా దగ్గర ఇక్కడ నుంచి పొగలపల్లి ఒకటి ఏపీటీ పెట్టుకుంటాం, అక్కడికి వచ్చి కలవాలన్నమాట. లేదు, ఏపీటీలో మీరు చెప్పినట్టు ఇంకొకటి ఉంటుంది, ఒక నాయకుడు ఎక్కడికైనా బయటకు వెళ్తే 1 రోజు 2 రోజులు వారం రోజులు 6 నెలలు ఒక టైం పెట్టుకుంటాం. ఆ టైం కల్లా మీరు పలానా దగ్గరికి వస్తే మీకు అపాయింట్మెంట్ ఉంటుంది. మీరు బయటికి వెళ్ళారు, బయటికి వెళ్తే ఆ టైంకి మళ్ళీ నాతోటి మీకు అపాయింట్మెంట్ ఉంటుంది అనమాట. అప్పుడు మీరు ఆ టైంకి వచ్చేస్తే నేను అక్కడ కలుస్తా. అపాయింట్మెంట్ ఏపీటీ అంటే అదే ఏపీటీ అంటారు అనమాట దాన్ని. ఏపీటీ పెట్టుకుంటే అక్కడికి రావాలి, ఆ టైంకి వస్తేనే నడుస్తుంది. లేదనుకుంటే అక్కడ మన వాళ్ళు ఎవరు ఉండరు, అక్కడే వెళ్ళిపోతారు అక్కడ నుంచి. జనరల్గానే దళమే ఒక దళ సభ్యుడు బయటికి పోతే, కామ్రేడ్ నువ్వు 1/2 అవర్లో రావాలంటే 1/2 అవర్లో రాకపోతే అక్కడ నుంచి మనం దళం షిఫ్ట్ చేసేస్తాం, అక్కడ నుంచి వేరే టైం టు టైం. ఆడక ఇంకొక వ్యక్తిని పెడతాం, ఆయన వచ్చి దూరం ఉంటాడు, ఈయన వచ్చిస్తే ఒకడే వచ్చిండా ఇద్దరు వచ్చారా ఎవరు వచ్చారో చూసుకుంటాడు. ఓకే, ఒకడే వస్తే కలెక్ట్ తీసుకొని అక్కడికి దళం దగ్గర తీసుకొని పోతాడు. ఎక్కువ మంది వస్తే ఇంకా ఈయన స్పందించడు, ఈయన ఇటు నుంచి ఇటు వచ్చేస్తాడు. అది ఏపీటీలు అంటే అనుకున్న చెప్పిన టైం ఏపీటీ అంటేనే జనరల్గా ఒక నాయకుడితోటి మనకి ఒక టైం పెట్టుకుంటాం, ఒక అపాయింట్మెంట్ టైం అనమాట. ఆ అపాయింట్మెంట్ టైము అది 6 నెలలు ఉండొచ్చు, సంవత్సరం ఉండొచ్చు, నెల ఉండొచ్చు, ఎప్పుడైనా కావచ్చు, కలిసే టైం అది ఏపీటీ అంటారు దాన్ని. అట్లా ఒకవేళ వాళ్ళు కలవలేదు, చెప్పిన టైం వరకు కలవకుంటే ఇంకా వాళ్ళు ఎలా తీసుకుంటారు మీరు పార్టీ దాన్ని? అంటే ఇంకా వాళ్ళు కలవలేదు అంటే ఆయన ఏదైనా సమస్యలో ఉన్నట్టుగా మనం చూడాలి. మనకు కలిసే మనిషి వదిలేదు, ఆ మనిషికి అసలు ఏం సమస్య వచ్చింది, ఎందుకు గెలవలేదు అనేది మళ్ళీ మనం ఇంకొక వైపు నుంచి దాన్ని క్రాస్ చెక్ చేసుకుంటాం, ఎంక్వైరీ స్టార్ట్ చేస్తాం. ఎందుకు రాలేదు, ఏమన్నా అయిందా, తనకి ఏమన్నా అయిందా, మధ్యలో ఎక్కడన్నా అరెస్ట్ అయిందా అని మళ్ళీ దీనికి సంబంధించిన ఎంక్వైరీ మళ్ళీ చేసుకుంటాం. చాలా మంది ఉంటారు ఏపీటీ. పోలీసు పట్టుకుంటాడు, పోలీసు పట్టుకొని దళం దగ్గరికి డైరెక్ట్గా పోలీసులు అంతా వచ్చిన సందర్భాలు కూడా ఉంటాయి. అంతా అప్పుడు ఏం చేస్తున్నారు మన వాళ్ళు, ఒక పాస్వర్డ్ యూజర్ నేమ్ ఉంటుంది కదా, ఎవరు అని అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఒకటి మాట్లాడుకుంటాం కాబట్టి నేను పలాని అని చెప్పకపోతే ఓకే శత్రువు అని కన్ఫామ్. క్రాస్ ఫైర్లు అవుతూ ఉంటాయి అప్పుడప్పుడు. పోలీసుకు కూడా ఉంటుంది యూజర్ నేమ్ పాస్వర్డ్ వాళ్ళకి కూడా ఉంటుంది. వాళ్ళు కూడా ఇప్పుడు 5-6 పార్టీలు పోతాయి, 5-6 పార్టీలు పోయినప్పుడు వాళ్ళు కూడా ఒక కోడ్ పెట్టుకోకపోతే ఏయ్ ఎవరా అంటే ఆడు కరెక్ట్గా అది చెప్పాలి, అది చెప్పకుంటే ఫైరే. ఇంకా మనుషులు మాట్లాడేది లేదు, తుపాకులు మాట్లాడుకోవటమే. అన్న దళానికి గ్రామాల ప్రజలు సపోర్ట్ ఉంటారు కదా, సో మీరు ఇక్కడ ఉన్నారు అని వాళ్ళకి ఎలా తెలుసు? అంటే మీరు ఏమన్నా చెట్లకు కానీ అక్కడ ఉన్న రాళ్ళకి కానీ ఏదైనా మార్క్స్ పెడతారా మీరు? అట్లా ఉండదు. ఎట్లా తెలుస్తుంది? పార్టీ బలంగా ఉన్న దగ్గర పార్టీ జనంలోనే ఉంటాం. జనంకి అందరికి తెలుసు ఎక్కడ ఉండే సంగతి. అంటే అన్నలు అడవిలో ఉండరు, జనాలలోనే ఉంటారు. జనాలు అంటే జనంలో ఉన్న అడవిలో కొంచెం ఊళ్ళల్లో ఉంటే ఏదైనా ఫైరింగ్ అయితే అందరికి ఇబ్బంది కాబట్టి కొద్ది దగ్గరలో ఫారెస్ట్లోనే ఉంటాం. ప్రతి ఒడికి తెలుసు దళం ఎక్కడ ఉన్నదో, ఊళ్ళో అందరూ తెలుసు. జనంలో ఉండేది కాబట్టి జనానికి తెలుసు. కాకపోతే వాళ్ళకేం పని ఉండదు కాబట్టి వాళ్ళు రారు అక్కడికి. పని ఉన్నవాళ్ళు ఆ నాయకత్వంలో ఉన్న వాళ్ళే వచ్చి కలిసి ఆ సమస్య ఏంటో మాట్లాడి వెళ్ళిపోతారు అంతే. అక్కడ కూడా ఒక టీం ఉంటుంది గ్రామంలో. అందరు ఇప్పుడు 1000 మంది ఉంటారు, 1000 మందికి దళంతో ఏం పని ఉంటుంది? ఏదైనా పబ్లిక్ మీటింగ్ ఉంటే తప్ప, లేకపోతే ఆ 1000 మందిలో వాళ్ళ నాయకత్వం వాళ్ళకు ఉంటుంది. ఏదైనా సమస్య వస్తే పార్టీ దగ్గరికి వాళ్ళు పోతారు, మాట్లాడుతారు, వస్తారు అంతే. పెద్ద పెద్ద నాయకులు ఇప్పుడు ఆర్కే గారు కానీ సాంబశివర్ కానీ వీళ్ళని కలిసారన్న? ఆర్కే తోటి మనకు కాదులే కానీ ఇప్పుడు కిషన్ జీ కానీ రామన్న కానీ ఇప్పుడు సుజాతక్క కానీ ఇప్పుడు ఇక చాలా మంది ఉన్నారు సెంట్రల్ కమిటీ వాళ్ళు, వాళ్ళందరితో ఉన్నాం మనం. వాళ్ళందరితో కలిసే పని చేసినాం. అంటే ఇప్పుడు చాలా మంది ఇప్పుడు ఇడ్మా కూడా మాకు మా తోటివాడే ఇడ్మా మా తోటివాడే ఇడ్మా. మేము ఉన్నప్పుడు నేను అక్కడే కదా, నేను ఇప్పుడు అయింది ఎక్కడ మేము పనిచేసిన ఏరియాలోనే. నేను ఫస్ట్ లేదు
పువర్తి పూర్తి పువర్తి ఇడుమాది. నేను ఎప్పుడైతే పోయినానో ఇడుమా కూడా దళ సభ్యుడే అప్పుడు. పామేడ్ ఏరియాలో ఆయన వన్ ఆఫ్ ది మెంబర్, అంతే. నేను మెంబర్నే అప్పుడు. ఈ పువర్తిలో నేను చాలాసార్లు ఉన్నాము. మా దళంతో ఉండేవాడు ఇడుమా కూడా. పామేడ్ దళం మాది. పామేడ్ దళంతో ఇడుమా కూడా ఉండేవాడు. ఇడుమాకి నాకు మంచి దగ్గర సంబంధాలే ఉండేవి. అంటే రాజ్యం లేకపోతే మీడియా ఒక్కొక్కళ్ళని పెద్దోళ్ళని చేసి చూపెడతా ఉంటుంది. ఇంకా అంతే. అది ఆయన కొన్ని ఘటనలకి బాధ్యుడు రియల్గా. కాబట్టి ఒక పెద్ద ఇప్పుడు ఇడుమా టార్గెట్గానే నాకు తెలిసి ఈ కగార్ ఆపరేషన్ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అంతే. హిడ్మా కోసమే జరుగుతుంది. అంతే. అంటే నిజంగా అంత క్రూత్వంగా ఉంటారా? మావోయిస్టులు, నక్సలైట్లు చీమకు కూడా అంతలు పెట్టరు. చాలా మానవతావాదులు వాళ్ళంతా. పైసలు తీసుకుంటారనే ఒక ఇది ఉంది కదా, అన్న పేరు ఉంది కదా మావోయిస్ట్. ఈ పనికిరాని మాటలు. ఎందుకనంటే ఇలా ₹1 కోటి రివార్డు ఇడుమా మీద ఉంది. 1 కోటి కాదు 2 కోట్లు ఉంది. 10 కోట్లు ఇస్తానంటాడు ఇడుమాకి. పైసల కోసం పోయినోడైతే రావాలి కదా. 10 కోట్ల రూపాయల టార్గెట్ ఉంటే నా పైసలు ఇవ్వాలి, నాకు 10 కోట్లు అని రావాలి కదా. ఒక్కొక్కళ్ళ తలల మీద లక్షలు, కోట్ల రూపాయల టార్గెట్లు ఉన్నాయి. చచ్చిపోతే చచ్చిపోతాం రాబోయి, అంతే తప్ప నీ దగ్గరకు వచ్చి నీకు లొంగిపోయి నీ పైసలు తీసుకోమని చెప్పి సవాల్ చేస్తూ ఉన్నారు కదా. 1000 మంది మిలిటరీ ఫోర్స్ని పెట్టింది నువ్వు ఎందుకు అక్కడ? ఆ పైసలకు లొంగే వాళ్ళు అయితే నువ్వెందుకు పెట్టాలి అదంతా? పైసలు నువ్వు ఇంకొక నజరానా పెంచుతావు, 2 కోట్లు ఇస్తాం రమ్మంటావు. ఎన్ని కోట్లు ఇస్తానన్నా రాకపోతేనే కదా నువ్వు ఆధిపత్యం చేసేది అక్కడ, నువ్వు అణిచివేసేది. నువ్వు ఎందుకు ఈ పనికిరాని మాటలు? అట్లా కాదు. ఈ పనికిరాని మాటలు ఎందుకు? ఎవరు నమ్ముతారంటే నా పైసల కోసం పోయారంటే వాళ్ళు ఒక్కటే సమాజాన్ని కలగన్నారు, కమ్యూనిస్ట్ రాజ్యాన్ని కలగన్నారు, దోపిడీ లేని రాజ్యం కావాలని కలగన్నారు. వాళ్ళ డ్రీమ్ వాళ్ళకు ఉంది. వాళ్ళ డ్రీమ్లో భాగంగా వాళ్ళు నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణాలు ఇస్తూ ఉన్నారు. నాకు లాంటి వాళ్ళు, చేతకాని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఆరోగ్యం బాగలేదు, నేను చేయలేను, నాకు అక్కడ కుదరదు, మలేరియా ఉంది, లేకపోతే ఇంకొకటి ఉంది, నేను చేయలేని చెప్పి బయటకు వచ్చేసి బతుకుతూ ఉన్నాం. అంతే తప్ప పార్టీ మీద నిందలేయటం, వాళ్ళు అంతటి త్యాగాలని మనం కించపరిచేలాగా మాట్లాడొద్దు. చేతనైతే చేయటం, లేకపోతే లేదు. కానీ పైసల కోసం పోయాడని ఎవడన్నంటే వేస్ట్. ఎందుకంటే మావోయిస్ట్ పార్టీ ఇవాళ ఉన్నాడు, రేపు ఉండడు. ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు. అది ఈరోజు మేము అందరం కలిసి ఒక దళం, 2 దళాలు కలిసి ఉన్న తర్వాత కామ్రేడ్స్ మళ్ళీ ఒక 6 నెలల తర్వాత కలుద్దామంటే 6 నెలల్లో ఎంతమంది చచ్చిపోతారో అసలు. ఎవడన్నా పైసలకు ప్రయారిటీ ఇస్తాడా, ప్రాణానికి ప్రయారిటీ ఇస్తాడా? ప్రాణం కంటే పైసలు ఏం గొప్ప కాదు కదా. నీకు ₹1 ఇస్తా పొమ్మని చెప్పు ఎవడన్నాడికి. ఎందుకన్నా కుటుంబాలని, కన్న తల్లిదండ్రుల్ని అందరినీ వదులుకొని వెళ్ళి ప్రజల కోసము, మరి ఇప్పుడు ఆ ప్రజలు మీకు సపోర్ట్ ఉంటున్నారా? ఇవాళ ప్రజలు ఉద్యమానికి సపోర్ట్ ఉండబట్టే కదా నీకు ఇన్ని రాష్ట్రాలలో మావోయిస్ట్ పార్టీ ఉండగలిగింది, కమ్యూనిస్టులు ఉండగలిగారు మీకు. లేకపోతే సాధ్యమయ్యేదా? ఒక కర్రెగుట్ట మీద నువ్వు 30,000 మంది ఫోర్స్ని పెట్టినావు. ఎన్ని కోట్ల రూపాయలు, ఎన్నిసార్లు హెలికాప్టర్లు తిరుగుతూ ఉన్నాయి, ఎన్ని కోట్ల రూపాయలు తగలబెడతా ఉన్నారు మీరు. అంటే ఎందుకు దొరకలే మరి కర్రెగుట్టలలో? ఏమి ఒక ఎన్కౌంటర్ కూడా కాలేదు కదా. నిన్న ఏదో వాళ్ళు సిఆర్పిఎఫ్ డీజీ ఏదో మీటింగ్ పెట్టి మొత్తం 16 మంది మహిళలు చనిపోయారు కర్రెగుట్ట మీద అని చెప్పేసి ఏదో చెప్పారు. రియల్గా మనకి ఈ మధ్యకాలంలో కర్రెగుట్టల మీద ఆపరేషన్లలో మొన్న రీసెంట్గా వాళ్ళు పేల్చిన మందు పాత్రకి 3 గ్రేహౌండ్స్ వాళ్ళు 2 గాయపడ్డారు. కానీ నాకు తెలిసి ఎన్కౌంటర్ జరిగింది కర్రెగుట్ట మీద ఎక్కడ లేదు. కింద జరిగిన ఎన్కౌంటర్లు అయ్యాన్ని వాళ్ళు చెప్పినవన్నీ కూడా. కాకపోతే దొరికితే దొరికిండి వచ్చాము. డంపులలో కొంత దాచుకున్నటువంటి తుపాకులు, లేకపోతే బత్యము, వైద్యానికి సంబంధించిందో, అంతే తప్ప జనం సపోర్ట్ లేకపోతే ఈ పార్టీకి ఎప్పుడో మావోయిస్ట్ పార్టీ ఇప్పటిదాకా ఉండేదా అక్కడ? అన్న ఇప్పుడు మీరు ఏం జరగలేదని చెప్తున్నారు. మరి న్యూస్ చూస్తేనేమో 22 మంది మావోయిస్టులని పోలీస్ వాళ్ళు చంపేశారని చెప్తున్నారు కర్రెగుట్ట మీద. అదే ఇదంతా కర్రెగుట్టల మీద జరిగినటువంటిది కాదు, ఇది కింద జరిగినటువంటిది. నేషనల్ పార్కు ఆ ప్రాంతాలలో జరిగిన ఎన్కౌంటర్లు తప్ప కర్రెగుట్ట మీద నాకు తెలిసి ఒక్కసారి కూడా దాడులు జరగలేదు. కర్రెగుట్టల మీద వీళ్ళు ఏమీ లేదు. అంటే వాళ్ళు ఇవాళ గవర్నమెంట్ దగ్గర అత్యాధునికమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానం ఉంది. కర్రెగుట్టల మీద కనీసం వాళ్ళు ఎక్కడున్నారో కూడా ఇంతవరకు వీళ్ళకి ఉనికి దొరకలేదు. కర్రెగుట్టలు ఆషామాషి గుట్టలేం కావయి. కర్రెగుట్టలు అంటే ఏదో 2-3 గుట్టలేం కాదు. అది నాకు తెలిసి 1000 ఎకరాలతో విస్తరించినటువంటి కర్రెగుట్టలు, 100 కిలోమీటర్లతోటి పొడవు వెడల్పు ఉన్నటువంటి కర్రెగుట్టలు. ఒక్కొక్క గుట్ట వచ్చేసి 2 కిలోమీటర్లు, కిలోమీటర్కి పైన ఎత్తుంటుంది. అది పెట్టని కోటల్లాగా ఉంటుంది అదంతా కూడా. ఇప్పుడు మీకైనా మాకైనా ఎవరైనా మాట, వాళ్ళు మావోయిస్టులు అనేవాళ్ళేమో అక్కడ బతకటం నేర్చుకున్న వాళ్ళు, ఆదివాసీ సమూహంతో ఉన్నటువంటి వాళ్ళు ఈ పోలీసు ఎన్ని గుట్టలు ఎక్కుతుంది, ఎన్ని గుట్టలు దిగుతుంది. అందుకనే కర్రెగుట్టల మీద నాకు తెలిసి వీళ్ళు పోతే ఒకవేళ
డంపులు దొరికితే లేకపోతే వాళ్ళ షెల్టర్ దొరికితే దొరికి ఉన్నాయేమోలే కానీ